హాయ్ ఫ్రెండ్స్, 12వ నామినేషన్లో ఎవరు నామినేట్ చేశారు, ఎవరిని టార్గెట్ చేశారు అనేది మాట్లాడదాం. ఎవరిని టార్గెట్ అంటే తనుజ టార్గెట్ అయింది. 5 నామినేట్ చేసింది తనుజని. ఎవరెవరు నామినేట్ చేశారంటే సీక్రెట్కి ఒక నామినేషను, డైరెక్ట్గా ఒక నామినేషన్, 2 నామినేషన్లు పెట్టారు. సీక్రెట్ అంటే బ్యాలెట్ బాక్స్లో వేయాలి పేరు రాసి. రెండోది వచ్చి ఫోటో తీసి మంటలో వేసేయాలి. సుమన్ వచ్చి సంజన సీక్రెట్గా చేశాడు, తనుజ ఓపెన్గా చేశాడు. ఇమ్మానియల్ వచ్చి డెమాన్నేమో సీక్రెట్గా చేశాడు, తనుజాని ఓపెన్గా చేశాడు. భరణి గారు వచ్చి తనుజాని సీక్రెట్గా చేసి దివ్యాని ఓపెన్గా చేశాడు. తనుజ ఏమో డెమాన్ని సీక్రెట్గా చేసి దివ్యాని ఓపెన్గా చేసింది. దివ్య ఏమో భరణిని సీక్రెట్గా చేసి తనుజాని ఓపెన్గా చేసింది. రీతు ఏమో కళ్యాణ్ని సీక్రెట్గా చేసి సంజనాని ఓపెన్గా చేసింది. కళ్యాణ్ ఏమో సొమ్మని సీక్రెట్గా చేసి డెమాన్ని ఓపెన్గా చేశాడు. డెమాన్ ఏమో కళ్యాణ్ని సీక్రెట్గా చేసి ఇమానియల్ని ఓపెన్గా చేశాడు. దీంట్లో అందరు నామినేషన్లో ఉన్నారు, ఒక రీతు తప్ప. రీతు కెప్టెన్ కాబట్టి రీతు అయితే నామినేషన్ లేదు. మరి 8 మంది అయితే నామినేషన్ ఉన్నారు. ఎవరు మీ ఇష్టమైన కంటెస్టెంట్ అనేది చిన్న కామెంటే చేయండి. మీరు ఎవరికి ఓటేస్తున్నారో కూడా చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే సీక్రెట్ బ్యాలెట్ బాక్స్ లాగా ఒక నామినేషన్ జరిగింది, ఒక ఓటు ఒకరు నామినేట్ చేశారు. రెండోది వచ్చి ఓపెన్గా చేస్తూ నామినేట్ చేసే ఫోటో తీసుకెళ్ళి మంటలు వేయాలి. 2 రకాల నామినేషన్లు అయితే జరిగింది ఫ్రెండ్స్. మీరేమంటారు చిన్న కామెంట్ చేయండి.